సమ్మర్ వచ్చిందంటే వారానికి 2 సార్లు ఈ రెసిపీ కంపల్సరీ మా ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో అందరికి మామిడికాయ పప్పు అంటే ఫేవరెట్. ఈ పప్పు మామిడికాయ ఎన్ని రకాలుగా ఏ విధంగా వండినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరైతే ఎలా చేస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ మామిడికాయ పప్పుని అందరూ ఎన్నో రకాలుగా వండుతూ ఉంటారు. కానీ పప్పును సెపరేట్ గా ఉడకపెట్టుకుని మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి సెపరేట్ గా ఉడికించుకొని పప్పు ఉడికిన తర్వాత ఆ పప్పులోకి ఈ ఉడికిన మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకుని దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పప్పునైతే బాగా మెత్తగా మెరిపేయకూడదు. మనకి ముక్కగా పప్పుగా కనిపిస్తూ అన్నం కలుపుకొని తినేటప్పుడు ఎంతో టేస్ట్ గాను మామిడికాయ ముక్కలు పంటికి తరుగుతుంటే రుచిగా ఉంటాయి. తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. దీనికి నెయ్యి తాలింపు అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకొని ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. తాలింపునంతా ఈ పప్పులోకి వేసి 2 నిమిషాలు పొయ్యి పైన ఉడికించుకోవాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉంటే ఈ మామిడికాయ పప్పు రెసిపీ రెడీ. వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.